ధర్నా చౌక్లో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క కార్యక్రమానికి సంఘీభావంగా మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, కల్పలత మేడం గారు, రామచంద్రారెడ్డి గారు, అలానే మాజీ ఎన్జిఓ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అలానే జఫ్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. చాలా సంతోషం అండి. వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మేము చేసేది ఆర్థిక పోరాటం కాదు, ఇది ఉపాధ్యాయుల ఆత్మ గౌరవ పోరాటం. ఎక్కడైతే ఉపాధ్యాయులు బలహీనంగా ఉంటారో, అసంతృప్తిగా ఉంటారో, ఆ సమాజం కానీ, ఆ దేశం కానీ, రాష్ట్రం కానీ బలహీనంగా ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి విద్యాబోధంతో, ఎలాంటి ఆలోచన లేకుండా మేము విద్యాబోధం చేస్తే మంచి పౌరులు తయారవుతారు. అలాంటిది ఈరోజు మమ్మల్ని డిఎల్ కోసం, పిఆర్సీ కోసం చెప్పిన హామీలు మేమేమి అదనంగా హామీలు అడుగుతాం లేదు. ఆయన ఎలక్షన్ ముందు, ఈ ప్రభుత్వం అధికారం రాకముందు ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలని మేము అడుగుతున్నాం. అలాంటి హామీలని నెరవేర్చమని చెప్పి ఈరోజు అన్ని సంఘాలు, అన్ని సంఘాలతో పాటు వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ కూడా ఈరోజు ధర్నా చౌకలో కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఇంతతో ప్రభుత్వం కళ్ళు తెలుసుకొని మా యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే అన్ని సంఘాలతో కలిపి త్వరలో కార్యాచరణ చేసి పెద్ద ఉద్యమంగా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలో మనం కనుక గమనిస్తే ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ వీరు నష్టపోయినంతగా ఎవరు కూడా నష్టపోలేదని చెప్పారు. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలుగా వీరికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల మీద వారు మాట్లాడడం కానీ, ఏ విధమైనటువంటి పరిష్కారం కూడా కనిపించకపోవడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్లో ఈరోజు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వైఎస్ఆర్టీఏ లీడర్స్తో, వారి ఒక టీచర్ లీడర్స్తో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం, దానికి సంబంధించి మేము వారికి సపోర్ట్గా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా వాస్తవం. ఈరోజు నష్టపోయినటువంటి వాళ్ళల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రథమ స్థానంలో ఉన్నారు. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వీరందరికీ సంబంధించి కూడా ప్రధానంగా పిఆర్సీ విషయంలో సుమారుగా 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా, 3వ సంవత్సరం వస్తున్నా కూడా ఇప్పటికి కూడా పిఆర్సీని ప్రకటించాలని కానీ, కనీసం పిఆర్సీ కమిషన్ వేయాలని కూడా ఆలోచించట్లా. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పిఆర్సీ కమిషన్ వేసినప్పుడు దాంతో రాజీనామా చేయించినారు. రాజీనామా చేయించిన వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాల్సింది పోయి ఈ రోజు దాకా కూడా ఇంతవరకు అనుకోలే. మరి ఇప్పటి వరకు కూడా పిఆర్సీ చరిత్రలో ఇంతవరకు ఇంచుమించుగా 3 సంవత్సరాలు అవుతున్నా కూడా పిఆర్సీ కమిషన్ కూడా వేయకపోవడం అన్నది బహుశా ఇదే ప్రథమమై ఉండొచ్చు. అలానే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మామూలుగా అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాల్సింది పోయి 2 సంవత్సరాలు గడుస్తుంటే కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చి దాంతోనే పండగ చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఈ రోజు పెరుగుతున్నటువంటి రేట్లు కానీ వీటన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా 4 డిఏలు పెండింగ్లో పెట్టడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా దీని మీద వేదన పడుతున్నటువంటి అంశం. అలానే సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చే నాటికి ఆర్థిక బకాయిలన్నింటినీ కూడా చెల్లిస్తామని చెప్పారు. కానీ ఆర్థిక బకాయిలు చెల్లించకపోగా కొత్త బకాయిలు ఈరోజు సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్థిక బకాయిలు వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఆ డిఏ పెండింగ్స్ కానీ, అలానే పిఆర్సీ పెండింగ్స్ కానీ, పిఎఫ్ లోన్స్ కానీ ఇవన్నిటి కూడా సుమారుగా 35,000 కోట్ల దాకా కూడా ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటికంటే మించి కూడా ఇంకా చెప్పాలంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి వారు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి వాళ్ళ పోరాటాన్ని గుర్తించి గత ప్రభుత్వం వారందరినీ కూడా రెగ్యులర్ చేయడానికి జీవో తీసుకొని వచ్చి అన్నింటినీ కూడా దానికి అప్రూవల్ కూడా తీసుకొని వస్తే దాన్ని ఈరోజు అమలు చేయకుండా వారందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలానే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి గతంలో ఆప్కాస్ ద్వారా వారికి ఒక గౌరవమైనటువంటి జీతం 1వ తారీఖు జీతం ఇవ్వడం కానీ, వారిని గౌరవంగా ఎక్కడా కూడా వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రతను కల్పించడం కూడా జరిగింది. ఈరోజు ఆప్కాస్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అన్ని రంగాల్లో కూడా అటు రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ ప్రతి దగ్గర కూడా కేజీబీవీ స్టాఫ్స్ కానీ, గురుకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చినారు, కనీసం ఉన్న హామీలు నెరవేర్చకపోగా వారిని నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్న క్రమంలో వారందరి తరపున ఈరోజు వైఎస్ఆర్టీఏ పోరాటం చేయడానికి ముందుకు రావడం కానీ, ఈ పోరాటాన్ని వీళ్ళు ఇంతటితో ఆపకుండా రాబోయే రోజుల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాల్లో, ప్రతి మండలాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకొని అక్కడ వారు అజిటేషన్స్ చేయడం కానీ, ఈ ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన వచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఏపీ వైఎస్ఆర్టీఏ ముందుకు రావడం చాలా అభినందనీయం.
తప్పకుండా వారికి సంబంధించి అన్ని రంగాలలో అన్ని రకాలుగా కూడా ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ అలానే ఉద్యోగ సంఘ నాయకులు కానీ అందరూ కూడా వారికి సపోర్ట్గా ఉండడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్లో ఈరోజు వైఎస్ఆర్టీఏ యూనియన్ ఇక్కడ మహాధర్నా చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు ముందుకెళ్తుందో, సో దానికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్టీఏ ఉపాధ్యాయులు ఉద్యోగాల తరపున ఈరోజు ఇక్కడ మహాధర్నా చేపట్టడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక సభలలో ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పిఆర్స్ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, డిఏలు ఇస్తాం, పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తాం, అరేస్ ఇస్తామని అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి బిడ్డను కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు నాకు బాగా తెలుసు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మేము సిపిఎస్ రద్దు కానీ వారికి ఇవ్వాల్సిన బకాయిలు కానీ ఐఆర్ కానీ అన్నీ కూడా తక్షణమే చెల్లిస్తామని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళే కాకుండా మంత్రులు కానీ ఆ నాయకులు కానీ అనేక సభలలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మేము తక్షణమే అన్ని చెల్లిస్తామని చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాలైనా కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేశారో ప్రజలతో ఓట్లే ఇచ్చింది కూడా ఉద్యోగస్తులే. ఓట్లేసిన ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వెన్నుపోటు వచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు నిజంగానే ద్రోహం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా పిఆర్సీ వేసిన పిఆర్సీ కమిటీని కూడా రద్దు చేసి ఈరోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా ఐఆర్ ఇవ్వకుండా 2 సంవత్సరాలు గడుస్తున్నా 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఐఆర్ ఇవ్వకుండా ఈరోజు ఐఆర్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడుస్తుంది. అదేవిధంగా వాళ్ళకు చెప్పిన 9 హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలుపరచకుండా ఈరోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడచడం జరుగుతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామని చెప్పి మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు జీవో కూడా తీసుకుని వస్తే ఆ జీవోను కూడా ఈరోజు రద్దు చేసి వాళ్ళకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. వాళ్ళని కూడా వెన్నుపోటు పొడిచే పరిస్థితి. అదేవిధంగా ఉండే బకాయిలు దాదాపుగా 35,000 కోట్లు ఉన్న బకాయిలన్నీ కూడా మేము ఉద్యోగస్తులకు చెల్లిస్తామని చెప్పి ఈరోజు ఉద్యోగస్తులు కూడా వెన్నుపోటు పోవచ్చిన పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులతోనే ఈరోజు అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం. అయినా కూడా ఈరోజు ఉద్యోగస్తులనే అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ఒకటే మేము తెలియజేసేది, ఎందుకంటే ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీలు తక్షణమే నెరవేర్చాలి. అదేవిధంగా మీరు దాన వీణ సూరకన్న లెవెల్లో ఆ రేంజ్లో మీరు హామీలు ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఆ రేంజ్లో ఈరోజు హామీలు ఇచ్చారు. ఈరోజు మాత్రం కుంభకర్ణలాగా నిద్రపోతుంది ప్రభుత్వం అని ఉద్యోగస్తులు అనుకుంటున్నారు. ఈ నిద్రను లేపడానికే ఈరోజు ఈ సంఘాలన్నీ కలిపి మా వైఎస్ఆర్టీఏ సంఘం అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ వారి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఇంకా ఏదైతే ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా ముందు కూడా వాళ్ళ కార్యాచరణ ఇదిగా ఉంటుందని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఏవైతే ఉద్యోగస్తులకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ తక్షణమే చెల్లించాలి. ఎందుకంటే ఇప్పటికే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా జూన్ వస్తే 5వ డిఏ వస్తుంది. ఎందుకంటే ఒక డిఏ ఇచ్చే పండుగ చేసుకోండి సంబరాలు చేసుకున్నా అని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 3,60,000 కోట్లు ఈరోజు అప్పు చేశారు. అంటే నెలకు దాదాపుగా 16,000 కోట్లు, రోజుకు 500 కోట్లు ఈ విధంగా అప్పు చేశారు. మీరు ఈ అప్పుతో ఒక నెలలో చేసిన అప్పు అంటే దాదాపుగా 15,000 కోట్లతో పిఆర్సీ ఇవ్వచ్చు, ఐఆర్ ఇవ్వచ్చు. అంటే వీళ్ళకు నెమ్మదిగా ఉద్యోగస్తులకు మీరు ఇవ్వాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు చేసే అప్పులో వీళ్ళకు కేటాయించాలని ఉద్యోగస్తులకు కేటాయించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళ నిర్ణయాన్ని అంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి పిఆర్సీ చైర్మన్ వెంటనే నియమించాలి. అంటే మీరు ఒకటే మాకు చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు
మీరు పిఆర్సీ ఇవ్వాలనే ఆలోచన ఉందా లేదా, ఐఆర్ ఇస్తారా లేదా, ఏదో ఒకటి మీరు ఈరోజు సంఘాలకు చర్చిస్తున్నారు కదా, మీ నిర్ణయాలు కరెక్ట్గా చెప్పాలి. మీరు ఖచ్చితంగా మోసపూరిత హామీలన్నీ ఇచ్చి ఈరోజు ఉద్యోగస్తులను మోసం చేశారు. ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలని పిలిపించి చర్చలు జరిపి తక్షణమే వాళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని, నెమ్మదిగా వాళ్ళ బకాయిలు అంటే ఒకేసారి అనకుండా ఇన్స్టాల్గా కూడా వాళ్ళ బకాయిలు చెల్లించి వాళ్ళకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్టీఏ ధర్నా చౌక్లో మహా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని మాత్రమే తెలియజేసేదానికి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నారు. గత కొంతకాలముగా ఉద్యోగస్తులంతా కూడా మాకు ఎప్పుడు పిఆర్సీ కమిటీ వేస్తారు, ఆ కమిటీని రద్దు చేసి ఉన్నారు, అలాగే ఐఆర్ ఎప్పుడు ప్రకటిస్తారు, మాకు డిఏలు ఎప్పుడు ఇస్తారని ఒక ముక్త కంఠంతో ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అంతా కూడా అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం చర్చలకు పిలవకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు దాని పాటికి అది ఉంది. అందుకోసమే ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్టీఏ తలపెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో పాఠశాలలు చాలా అద్భుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దడం జరిగింది. నాడు నేడు కింద దాదాపు 76,000 కోట్లు ఖర్చు పెట్టి ఏ ప్రభుత్వంలో కూడా చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలలన్నింటిని కూడా తీర్చిదిద్దారు. ఒక డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, తర్వాత బాత్రూమ్స్ కావచ్చు, లోపల ఉండేటటువంటి డెస్కులు కావచ్చు, తర్వాత భోజనాలు కావచ్చు, మనం పెట్టేటటువంటి మెన్యూ కూడా సూపర్గా, ఆ రోజు ఇచ్చినటువంటి బట్టలు కానీ బ్యాగులు కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వము ఇటువంటివి అన్ని నాడు నేడు కింద ఈరోజు మిగిలిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేయకుండా ఉండరు. తప్పనిసరిగా అవి కూడా పూర్తి చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఉద్యోగస్తులందరికీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు గతంలో జీవో ఇచ్చారు. 11,000 పోస్టులు అందరికి కూడా పర్మనెంట్ చేస్తామని జీవో ఇచ్చారు. కొంతమందికి 3,500 మందికి పర్మనెంట్ చేసిన తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తుంటే మేము ఇవ్వలేదు కదా హామీ అని గవర్నమెంట్ చెప్తున్నది. అది తప్పు అంటాను. కొంతమందికి చేసి కొంతమందికి చేయకుండా పోవడము తప్పు అంటాను. ప్రభుత్వం అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, మిగతా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ మీద నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించినందుకు ఉద్యోగస్తులందరినీ మీరు నట్టేట ముంచొద్దని ప్రభుత్వానికి హితం చెప్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మీరేమైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలి. అలా నెరవేర్చకపోతే వీళ్ళు చేసేటటువంటి మహాధర్నా కార్యక్రమానికి కానీ రేపు ఇంకో కార్యక్రమానికి కానీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలుగా మేమంతా కూడా వాళ్ళకు పూర్తిగా సపోర్ట్ చేసి వాళ్ళ పక్షాన్ని నిలబడతామని ఈరోజు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాతోనే ఉద్యోగస్తులతోనే ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ అంటించింది. మళ్ళీ మంచి ప్రభుత్వం ఎవరికో మాకు ఉద్యోగులకైతే ఇది ఏమాత్రం మంచి ప్రభుత్వం కాదు. ఎందుకంటే ఉద్యోగులు ఒక డిఏ ఇవ్వలే, ఒక ఐఆర్ ఇవ్వలే, ఒక పిఆర్సీ ఇవ్వలే, పెండింగ్ బకాయిలు చెల్లించలే, 1వ తారీఖు జీతం ఇవ్వలే. ఏ రకంగా మంచి ప్రభుత్వం ఇది? ఎవరికి మంచి ప్రభుత్వం? కాంట్రాక్టర్లకు మంచి ప్రభుత్వం ఏమో, బెడ్ షాపులో సారా అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రభుత్వం ఏమో ఇది, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రభుత్వం ఏమో. కానీ ఉద్యోగులకు మాత్రం ఇది ఏ రకంగా మంచి ప్రభుత్వం కాదు. ఉద్యోగులు ముంచిన ప్రభుత్వం ఇది. ఉద్యోగులు నట్టేట ముంచిన ప్రభుత్వం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఉద్యోగులకు నోటికి వచ్చిన హామీ ఇచ్చిండ్రు. అధికారంలోకి రాగానే వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. ఇంతవరకు 2 ఏళ్ళు అయింది, ఐఆర్ గతి లేదు. పిఆర్సీ కమిషన్ అంతకుముందు వేసిన ప్రభుత్వం వేసిన పిఆర్సీ కమిషన్ రిజైన్ చేస్తే ఆ రిజైన్ చేసిన పిఆర్సీ కమిషన్ స్థానంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావడంలే. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గత ప్రభుత్వం రెగ్యులరైజేషన్ మొదలు పెడితే ఆ మొదలైన ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావడంలే. పెండింగ్ బకాయిలు 22,000 కోట్లు ఉన్నాయి, మేము వస్తానే బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఈ బకాయిలు 40,000 కోట్లు అయినాయి. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక బకాయిలు పెరిగినాయి తప్ప తగ్గలే. సిపిఎస్ విధానాన్ని అంటే గత ప్రభుత్వం జీపీఎస్ అంటే ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించడం కోసం, గ్యారంటీ కల్పించడం కోసం గ్యారంటీ పెన్షన్ విధానం తీసుకొచ్చే అది బాగలేదు, దానికంటే మంచి విధానం తీసుకొస్తామని చెప్పి దాన్ని పక్కన పెట్టిండ్రు. ఇంకా ఇంతవరకు దాని గురించే మాట్లాడడంలే. అసలు సిపిఎస్ ఉద్యోగులకు ఏం చేస్తారు, ఏ రకంగా న్యాయం చేస్తాం అనేది ఒక కమిటీ వేయడం కానీ, ఆ ఉద్యోగులతో సిపిఎస్ ఉద్యోగులు పిలిచి మాట్లాడడం కానీ, ఈ రకంగా అంటే ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలే. మళ్ళీ ఏ రకంగా ఉద్యోగులకు మంచి ప్రభుత్వం ఇది? ఉద్యోగులు మోసం చేసిన ప్రభుత్వం కదా. గత ప్రభుత్వంలో మీరు ఏమన్నారు? ఈ ప్రభుత్వం 1వ తారీఖు జీతం ఇవ్వడానికి మీకు చేత కావడం లేదన్నారు. మీకు చేత అవుతుందా?
ఈరోజు 1వ తారీఖు జీతం ఇస్తానరా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, చెప్పమనండి ఫైనాన్స్ మినిస్టర్ గారు. మేము ఏమంటే 1వ తారీఖు జీతం ఇస్తున్నారు కదా అంటున్నారు. ఎవరికి ఇచ్చిండ్రు? ఈ రోజుకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతం ఇవ్వలేదు. నెల రోజులు తేడా అవుతుంది, ఒక రోజు 2 రోజులు కాదు, నెల రోజులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి లేట్ అవుతుంది. గత ప్రభుత్వంలో ఏం జరిగేది? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 1వ తారీఖు జీతం పడితే రెగ్యులర్ ఉద్యోగులకు, టీచర్లకు పెన్షన్లకు 2-3 తారీఖులో, మ్యాక్సిమం 5వ తారీఖు లోపల పడేది. కానీ ఇప్పుడు నెల అయినా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతం లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతం లేదు. మళ్ళీ 1వ తారీఖు జీతం ఇచ్చినారు, ఎవరికి ఇచ్చిండ్రు? గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చిందన్నారు. అసలు మీ పిఆర్సీ దిక్కులేదే. మీకు చేత అయితే అదే రివర్స్ పిఆర్సీ ఇవ్వండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చిందన్నారు కదా, అదే రివర్స్ పిఆర్సీని ఇప్పుడు ఇవ్వండి. మీరు 27% ఐఆర్ ఇచ్చి మళ్ళీ 23% ఫిట్మెంట్ పిఆర్సీ అమలు చేయండి మీకు చేత అయితే. ఏం చేసింది మీరు? గత ప్రభుత్వానికి మీరు ఏ రకంగా మంచి చేసింది చెప్పండి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఉద్యోగులు అన్ని రకాలుగా మోసం చేసింది, అన్ని రకాలుగా అన్యాయం చేసింది. ఉద్యోగులకు ఏం అడిగినా డబ్బులు లేదు, ఐఆర్కి డబ్బులు లేదు, డిఏకి డబ్బులు లేదు. ప్రభుత్వం మాత్రం మనం పేపర్లో చూసినాం, అమరావతిలో గ్లాస్ ఖర్చుకు 2,500 కోట్లు. అంటే ఇంత లోటు బడ్జెట్ ఉండి, ఇంత ఇబ్బందులు ఉండే ప్రభుత్వంలో మీరు సోకులకు, గవర్నమెంట్ బిల్లుకు సోకులకు 2,500 కోట్లు ఖర్చు పెడతారా? 2,500 కోట్లు అంటే ఎస్ఎఫ్టీకి 5,000 రూపాయలు. మామూలు మనం విల్లా కొనుక్కోవచ్చు, ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ కలిపి మనం బయట కొనుక్కోవచ్చు. అలాంటిది ఓన్లీ బిల్డింగ్ సోకులకు 5,000 కోట్లు. అంటే మీరు గవర్నమెంట్ డబ్బు మీ సోకులకు ఎన్నైనా కట్టుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. ఉద్యోగులు ఏమి అడిగినా కూడా ఉద్యోగులకు ఏమీ లేదు, మీకు జీతమే ఎక్కువ అన్నట్టు బిహేవ్ చేస్తారా? ఇవన్నీ కాకపోగా మళ్ళీ ఉద్యోగుల మీద వేధింపులు. మీరేం చెప్పిండ్రు? ఉద్యోగులు గౌరవమైన గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవంగా చూసుకుంటామన్నారు. ఏంటి గౌరవంగా చూసుకోవడం? మీరు టాయిలెట్ దగ్గర కాపలా పెట్టడం, ఉద్యోగులను పార్కింగ్ దగ్గర కాపలా పెట్టడం, ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించడం, టీచర్లను అవమానించేలాగా మళ్ళీ వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళని ఇన్స్పెక్షన్ పంపించడం, ఐవీఆర్ఎస్ కాల్ చేసి ఉద్యోగులు ఆఫీస్లో ఉన్నారా, పెన్షన్ ఇచ్చేటప్పుడు లంచం అడుగుతున్నారా, ఇంత అవమానమా? ఇవన్నీ పక్కన పెడితే పోలీసులు, సీనియర్ స్థాయి పోలీసులను కూడా మీరు అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, ఇవన్నీ వేధింపులు కదా.